start, ma'am. Ma'am, please tell me, ma'am. Ma'am? Okay, ma'am. Okay, ma'am. Yes, ma'am. Yes. Government of Andhra Pradesh Forest Department launch of Hanuman Initiative. ఈ 2026వ సంవత్సరంలో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు మనమందరం కూడా ఈ ప్రాంగణంలో ఎదురు చూస్తున్నటువంటి తరుణం క్షణాలు మరికొద్ది నిమిషాల్లో మన గౌరవ ముఖ్య అతిథి వర్యులు ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేయబోతున్నారు. Hanuman Initiative is a comprehensive wildlife response and conflict management program of Andhra Pradesh Forest Department under the government of Andhra Pradesh. It has been designed to address the growing challenges of human-wildlife conflict, wildlife rescue emergencies, and the need for the forest foster, especially technology-enabled conservation response across Andhra Pradesh. The need for this wonderful initiative, because we were facing a lot of problems, increasing interaction between the people and the wildlife has resulted in loss of human lives, crop damage and livestock loss, injured or distressed wildlife and delayed rescue response in remote areas, so that we were facing many challenges, and we are going to coordinate, and the technology driven and rapid response system is going to be introduced in the Department of Forest, Government of Andhra Pradesh. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి ఆలోచన దృక్పథంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చక్కటి సంస్కరణలతో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ అటవీ శాఖ అభివృద్ధికై అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంట్ ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క దూరదృష్టి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అటవీ శాఖ సంచలనాత్మక సంస్కరణలతో ముందుకు తీసుకురావడం జరుగుతోంది. మానవ వన్యప్రాణి ఘర్షణ నివారణను తగ్గించేందుకు, ముఖ్యంగా జీవ వైవిధ్య పరిరక్షణ వరకు, సిబ్బంది సంక్షేమం నుండి వాతావరణ స్థిరత్వం వరకు విస్తృత మార్పులు తీసుకురావటం జరుగుతోంది. కర్ణాటక రాష్ట్రంలో వ్యూహాత్మక అవగాహన ఒప్పంద కార్యక్రమం ద్వారా కుంకి ఏనుగుల వినియోగం, సిబ్బంది శిక్షణ మరియు రక్షణ, సాంకేతిక సహకారం, ఎర్రచందనం అక్రమ రవాణాపై సంయుక్త చర్యలు చేపట్టబడ్డాయి. మానవ వన్యప్రాణి ఘర్షణలో పరిహారాలు రెట్టింపు చేసి బాధిత కుటుంబాలకు భరోసాగా నిలిచారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా రక్షణ సిబ్బందికి వేతనాలు పెంపు, సంక్షేమ నిధిని 5 కోట్లకు 71 కొత్త వాహనాలను సమీకరణ ద్వారా అటవీ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం జరిగింది. వివిధ స్థానిక జాతుల మొక్కలను పెంచడం ద్వారా 3.34 లక్షల హెక్టార్ల రెవెన్యూ అటవీ ప్రకటన, గ్రేట్ గ్రీన్ వాల్ మిషన్ ద్వారా తీర ప్రాంత రక్షణ, ఇవన్నీ కూడా సుస్థిర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, భవిష్యత్తు వైపు అడుగులు వేసేందుకు ఒక దృఢమైనటువంటి కార్యక్రమాలుగా మనందరి ముందుకు రావడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 నాటికి 50% హరితావరణ లక్ష్యంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పచ్చని ఆంధ్రప్రదేశ్గా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు సంకల్పంతో చక్కటి సంస్కరణలతో వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రకృతి,
ప్రజల భాగస్వామ్యంతో మనమందరం కూడా ముందుకు సాగాలి అని చెప్పి మన అందరికీ కూడా తెలియజేస్తూ ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పు మన నిత్య జీవన విధానంలో మనమందరం కూడా అలవర్చుకోవాలి అని మనందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మనమందరం వాటికి సాక్షులుగా నిలవబోతున్నాం. అహర్నిశలు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ సిబ్బంది అందరూ కూడా, ప్రభుత్వ అధికారులందరూ కూడా ఎంతో అంతఃకరణ శుద్ధితో వారి వారి సేవలను అందించడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, అదేవిధంగా వన్యప్రాణుల అందరి తరపు నుంచి కూడా ప్రభుత్వ సిబ్బందికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఉన్నత అధికారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అందిస్తున్నటువంటి సేవలకు గాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సాకారం చేసేందుకు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖ్యంగా ప్రజలందరికీ కూడా అభివృద్ధి వైపు, రక్షణ వైపు, అటవీ పరిపాలన అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు మీ అందరి సేవలు గణనీయమయం. మానవ వన్యప్రాణి ఘర్షణ నివారణకు ఈరోజు ఈ వేదిక, ఈ కార్యక్రమం హనుమాన్ ఇనిషియేటివ్ 2026 శ్రీకారానికి సిద్ధంగా ఉంది. సాంకేతిక పరిరక్షణ, ముఖ్యంగా సాంకేతిక పర్యవేక్షణగా త్వరిత స్పందన బృందాలు, వెటర్నరీ సేవలు, సమాజ భాగస్వామ్యంతో మనమందరం కూడా ముందుకు అడుగులు వేసేందుకు ఇలాంటి కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోంది. మన అందరికీ తెలుసు, ముసలిమడుగు ఏనుగు శిబిరాలు రాష్ట్ర సామర్థ్యాన్ని మరింత పెంచే విధంగా మనమందరం కూడా సాక్షులుగా ఉన్నాం. ఈ సమగ్ర సంస్కరణలతో మన ఆంధ్రప్రదేశ్ పర్యావరణ భద్రత, సుస్థిర అభివృద్ధి, ప్రజల ప్రకృతి సమన్వయానికి మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరుగుతోంది. మరికొద్ది నిమిషాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రాంగణానికి విచ్చేబోతూ ఉన్నారు. వారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేసేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ శాఖల సమన్వయంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు అందిస్తున్నటువంటి సేవలు ఆనందదాయకం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వినూత్నమైనటువంటి సంస్కరణలను చేపడుతూ అనునిత్యం టెక్నాలజీని, ముఖ్యంగా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీని మనమందరం అలవర్చుకోవాలి అనేటటువంటి దృక్పథంతో AI సామర్థ్యాన్ని పెంచి మనమందరం వాటిని వినియోగిస్తూ ట్రాకింగ్, GPS వంటి వాటన్నిటినీ కూడా మనం సద్వినియోగపరుచుకుంటూ అటవీ పరిరక్షణకు, అటవీ శాఖ అభివృద్ధికి మనమందరం కూడా దోహదపడే విధంగా కార్యక్రమాల్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనందరికీ కూడా అందించడం జరుగుతోంది. ఎన్నో కోట్ల స్పీసీస్ కలిగినటువంటి ఈ భూభాగంలో మనమందరం కూడా కేవలం వన్ ఆఫ్ ద పార్ట్గా మాత్రమే మనం జీవనం సాగించాలని దృక్పథాన్ని మరొక్కసారి తెలియజేస్తూ, ఈ ఎర్త్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సమానంగా భాగస్వామ్యం కావాలని, కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బోత్ పీపుల్ అండ్ ద యానిమల్స్ అనేటటువంటి దృక్పథాన్ని ప్రతి ఒక్కరి పౌరుని యొక్క మనసుల్లో అలవర్చుకునే విధంగా ఈ కార్యక్రమానికి ఒక గొప్ప శ్రీకారం చుట్టడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ఈ కార్యక్రమాన్ని ఒక చక్కటి కార్యక్రమంగా, ముఖ్యంగా మనం టైటిల్ గనక చూస్తే హనుమాన్, ఎటువంటి వెనుక అడుగు వేయకుండా ఒక దృఢ సంకల్పంతో
ప్రతి ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా హనుమాన్గా హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఆఫ్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్గా మీరందరూ కూడా అందిస్తున్నటువంటి సేవలు అభినందదాయకం. మనకందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా మనమందరం ఎన్నో రకాల అటవీ శాఖకు సంబంధించినటువంటి కొన్ని అన్ఫోర్సీన్ సిచ్యువేషన్ని మనమందరం కూడా చూసాం. ముఖ్యంగా మన ప్రకృతి సంపదను మనం అందరం కూడా కాపాడుకోవటం మన అందరి యొక్క బాధ్యత. ఈ సందర్భంగా మనందరం కూడా మనసులో తలుచుకుంటూ ఈ ప్రకృతిని, వన్యజీవులను, వన్య ప్రాణులను మనమందరం కూడా రక్షిస్తూ మన జీవన మనుగడను ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలియజేస్తున్నాం. రీసెంట్గా ఏనుగుల మానిటరింగ్ మరియు ట్రాకింగ్ మన అటవీ శాఖ ద్వారా అడవుల్లో సంచరించేటటువంటి ఏనుగుల కదలికను మనం అందరం కూడా గమనించడం జరుగుతోంది. మనుషులు మరియు వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చక్కటి కార్యక్రమాలను ముందుకు తీసుకురావడం జరుగుతోంది. ఇది కేవలం వన్యప్రాణుల యొక్క భద్రత మాత్రమే కాదు, ఇది మానవాళి భద్రత, ముఖ్యంగా వన్యప్రాణుల భద్రత. ప్రతి గ్రామాలను రక్షించాలని అనేటటువంటి దృక్పథంతో ఈ కీలకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మనం కొన్ని చోట్ల చూసినట్లయితే కోతుల సమస్యను మనం అధికంగా ఫేస్ చేస్తున్నటువంటి సందర్భాలు కొన్ని మనం చూసాం. ఆ కోతుల సమస్య పరిష్కారం అనేది గ్రామాల మరియు పట్టణాల్లో ఉండేటటువంటి కోతుల వలన కలిగేటటువంటి ఇబ్బందులను శాంతియుతంగా, హానికరం కాకుండా పరిష్కరించింది. ఇది మన బాధ్యతగా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా మన ముందుకు తీసుకురావడం జరుగుతోంది. ఇందులో భాగంగానే పాముల రక్షణ మరియు సంరక్షణ. మనమందరం కూడా ఒక పాముని మన ఇంటి ప్రాంగణంలో చూసినట్లయితే భయాందోళనలతో వెనువెంటనే మనమందరం కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా పర్యావరణ సమతౌల్యాన్ని మనమందరం కాపాడవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక్క సమయం వేచి ఉండి వన్య ప్రాణులను, వన్యజీవులను సంరక్షించేందుకు మనమందరం కూడా అంతఃకరణ శుద్ధిగా కృషి చేయాలని చెప్పి ఈ వేదిక మనందరికీ కూడా తెలియజేస్తోంది. It is a great opportunity to all of us to serve to this state and the nation with respect towards to the forest department initiatives, Hanuman initiative, healing and nurturing units of a monitoring aid and nursing of wildlife. మనం చూస్తే కనుక ఈ హనుమాన్ కార్యక్రమం ద్వారా మన అందరికీ కూడా, ముఖ్యంగా ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ వెహికల్స్ టీం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ వేదిక మీద మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఫ్లాగ్ ఆఫ్ చేసి 100కు పైగా RRR వెహికల్స్ను మరికొద్ది నిమిషాల్లో ఈ వేదిక మీద లాంచ్ చేయడం జరుగుతుంది. మనమందరం కూడా ఈ చక్కటి బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో మనమందరం భాగస్వామ్యులుగా అవ్వటం అనేది మన అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. దయచేసి గమనించాలి, మరికొద్ది నిమిషాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు కోనిదల పవన్ కళ్యాణ్ గారు మరికొద్ది నిమిషాల్లో ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు అడుగులు వేసేందుకు అహర్నిశలు కూడా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ డిపార్ట్మెంట్స్ యొక్క సమన్వయంతో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, పంచాయతీరాజ్ ఇలా వివిధ శాఖల సమన్వయంతో ముఖ్యంగా గ్రామాల్లో జరిగేటటువంటి లేదా పట్టణాల్లో జరిగేటటువంటి వన్యప్రాణి ఘర్షణకై మనమందరం కూడా ఈ ఇనిషియేషన్ని తీసుకునేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. వివిధ రాష్ట్రాలలో అటవీ శాఖను
బలోపేతం చేసేందుకు చక్కటి కార్యక్రమాలు చేస్తుండగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా హనుమాన్ ఇనిషియేటివ్ 2026 హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు మన ముందుకు రూపొందించి మన ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క ఫారెస్ట్ ఉన్నత అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది కృషి ఈరోజు అటవీ శాఖ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది. One and two, okay? Hanuman app digital launch. Second, GPS tracking system launch. This one, huh? One is Hanuman app digital launch. This is one item by Honorable Deputy CM. This second thing is GPS tracking system of vehicles. Both one and two. అంటే ఫస్ట్ ఇది వస్తది ఫస్ట్ అయిపోతది లాంచ్ అయిపోతది. నెక్స్ట్ GPS ట్రాకింగ్ సిస్టమ్ ఆఫ్ సేమ్ సార్ట్ వచ్చేది హనుమాన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ చరిత్రలో ఒక మైలురాయికి మనమందరం కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. హనుమాన్ ఇనిషియేటివ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ఏనుగులు, పులులు, చిరుతలు, సర్పాలు మరియు విభిన్న అటవీ జీవ వైవిధ్యానికి నిలయంగా ఉన్న సమృద్ధి చెందినటువంటి రాష్ట్రం. అడవులు మనకి కేవలం వనరులు మాత్రమే కాదు, అవి జీవన ఆధారం, పర్యావరణ సమతుల్యతకు మూలాధారం అని తెలియజేస్తూ ఈ సంపదను కాపాడటం మన అందరి బాధ్యత అని మనకు తెలియజేస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. నౌ మే రిక్వెస్ట్ డాక్టర్ నందిని గారు, ఈడీ, ఏపీ, ఎఫ్డీజీ అండ్ ఇన్ఛార్జ్ హనుమాన్ సెల్, మ్యామ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు ప్రెజెంట్ ప్లాంట్. Thank you very much, sir. Gaurav Minister for Tourism, Culture and Cinematography, Government of Andhra Pradesh, Gauravanilu Kandula Durgesh gariki sadaranga ఆహ్వానాన్ని తెలియజేస్తూ మే రిక్వెస్ట్ శైలజ మామ్, హిమశైలజ మామ్, డిఎఫ్ఓ గుంటూరు మేడం గారు ప్లాంట్ ని ప్రెజెంట్ చేస్తున్నారు, వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. మే రిక్వెస్ట్ చైర్పర్సన్ ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గౌరవనీయులు చెల్లపల్లి శ్రీనివాస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ మే రిక్వెస్ట్ ప్రసూన గారు, డిఎఫ్ఓ పార్వతీపురం, హార్టియెస్ట్ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. మే రిక్వెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ గౌరవనీయులు కాంతిలాల్ దండే ఐఏఎస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ మే రిక్వెస్ట్ సాయిబాబా సార్, డిఎఫ్ఓ తిరుపతి సార్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు ప్రెజెంట్ ప్లాంట్. Heartiest welcome, sir. May I request the Principal Chief Conservator of Forest and Head of Forest Force, Andhra Pradesh. Heartiest welcome, Dr. P.V. Chalapati Rao, IFS Garu. May I request Harika Garu, DFO Sulurpet. Please come forward, madam, to present plant. Heartiest welcome. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గుంటూరు గౌరవనీయులు శ్రీమతి తమీం అన్సారియా ఐఏఎస్ గారికి ప్లాంట్తో స్వాగతం పలకవలసిందిగా మే రిక్వెస్ట్ హిమశైలజ గారు, డిఎఫ్ఓ గుంటూరు వారికి స్వాగతం పలుకుతున్నాం. అడ్వైజర్ గవర్నమెంట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మే రిక్వెస్ట్ శ్రీ పి మల్లికార్జున రావు గారు, ఐఎఫ్ఎస్ రిటైర్డ్ వారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ మే రిక్వెస్ట్ కృష్ణప్రియ గారు, డిఎఫ్ఓ పల్నాడు మేడం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రెజెంట్ ప్లాంట్. Additional PCCF
గౌరవనీయులు రాహుల్ పాండే ఐఎఫ్ఎస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ మే రిక్వెస్ట్ సతీష్ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా సాదరంగా ఈ వేదిక స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారిని ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశితం చేయవలసిందిగా సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. May request Ankarao sir, so please come forward and has to be first. Guard of honor had to be first. Now, ఈ తర్వాత guard of honor. హనుమాన్ ఇనిషియేటివ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొచ్చి మనందరికీ కూడా ఒక చక్కటి దృఢ సంకల్పాన్ని అలవర్చుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి మన ముందుకు తీసుకురావడం జరిగింది. అభివృద్ధి విస్తరణ మరియు జనాభా పెరుగుదల కారణంగా మానవ వన్యప్రాణి పరస్పర సంఘటనలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని సమర్థంగా శాస్త్రీయంగా మానవీయంగా ఎదుర్కొనేటటువంటి సమయం వచ్చిందని మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ సమగ్ర ప్రతిస్పందన వ్యవస్థకు హనుమాన్ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరుగుతోంది. Thank you very much, sir. Now, may I request Tejashwi Garu, please come forward for the guard of honor to the today's chief guest. Sir, please come forward, sir. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిని స్వీకరించవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. టుడే parade is commanded by Miss Tejashwi, Forest Range Officer 2023 batch, currently serving at Adhoni Range, Kurnool Division. The guard of honor, accompanied by the APSP band, is proudly presented to the Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Konidala Pawan Kalyan Garu. Sir, we extended our respectful welcome and salute your visionary leadership. Parade is commanded by Miss Tejashwi Garu, Forest Range Officer, 2023 batch Forest Range Officer. Currently, she is serving at Adhoni Range, Kurnool Division. The guard of honor, accompanied by the APSP band, is proudly presented to the Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Konidala Pawan Kalyan Garu. ఇటీవల కాలంలో మనం మానవ వన్యప్రాణి పరస్పర సంఘటనలు పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో మానవ ప్రాణ నష్టం, పంటల నష్టం, పశువుల దాడులు, గ్రామాల సమీపంలో వన్యప్రాణుల సంచారం, గాయపడిన లేదా చిక్కుకున్నటువంటి జంతువులు, వన్యప్రాణులు, దూర ప్రాంతాల్లో ఆలస్యమైన స్పందన, సమాచారంలో లోపం కలిగేటటువంటి అపోహలు, ఈ సమస్యలను
సవాళ్లను అధిగమించడానికి వేగవంతమైనటువంటి సమన్వయపూర్వక స్పందనగా సాంకేతికత ఆధారిత వ్యవస్థకు శ్రీకారం చుడుతూ శిక్షణ పొందినటువంటి బృందాలు ప్రత్యేక వాహనాలుగా మరియు ప్రజా భాగస్వామ్యంగా హనుమాన్ ఇనిషియేటివ్ ఈ కార్యక్రమాన్ని ఒకే సమగ్ర వేదికగా సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. విచ్చేస్తున్నటువంటి మిస్ తేజస్వి గారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, God of honor accompanied by the APSP band is proudly presented to Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Konitala Pawan Kalyan Garu. హనుమాన్ ఇనిషియేటివ్ ద్వారా మనం అందరం కూడా సాక్షులు కాబోతున్నాం. Yes, today parade is commanded by Miss Tejashwi Garu, Forest Range Officer 2023 batch, currently serving at Adoni Range, Kurnool Division. The guard of honor accompanied by the APSP band is proudly presented to the Honorable Deputy Chief Minister of Andhra Pradesh. Sir, we extended our respectful welcome and salute your visionary leadership, sir. Thank you, sir. Thank you very much. Now, may I request Principal Chief Conservator of Forest Head and Forest Force, Andhra Pradesh, Dr. P.V. Chalapati Rao Garu, IFS. So please come forward and deliver welcome address. Andariki namaskaralu. Respected Sri Pawan Kalyan Garu, Honorable Deputy Chief Minister of Andhra Pradesh, respected Sri Kandula Durgesh Garu, Honorable Minister for Tourism, Culture and Cinematography, respected Chellapalli Srinivasarao Garu, Chairman AP Medical Services Infrastructure Development Corporation Limited, Sri Kantilal Dande, Principal Secretary, Environment, Forest Science and Technology Department, District Collector Guntur, Mrs. Tameen Ansaria, Sri Mallikarjun Rao Garu, IFS Advisor to Government, Sri Rahul Pandey, IFS Additional Police of Campa, Sri Krishna Teja, IAS Commissioner, PR and RD Department, Sri P. Nageswara Garu, Advisor IT Forest Department, Sri Ankarao Garu, Advisor Forest Department, Chief Conservators, DFOs and frontline staff, distinguished NGOs, wildlife experts, veterinary doctors, electronic and print media, and VSS members of from Vijayawada and Guntur divisions. A warm welcome to all of you on this historic occasion. Today, on World Wildlife Day, Andhra Pradesh takes a transformative step by launching Hanuman Foundation, a visionary initiative of our Honorable Deputy Chief Minister Garu. This is not merely a program launch. It is a beginning of a structured, scientific, technology-driven movement that balances human safety, livelihood security, and wildlife conservation. Sir, under your dynamic leadership, the initiative has moved with remarkable speed and clarity of purpose. Your regular review meetings, field-level monitoring, and constant persuasion have ensured that the department remains on its toes for the last, I think, 3-4 months. You have motivated every officer, every staff member, and every stakeholder to move beyond routine administration into a mission mode. So the pace at which all these vehicles means dedicated 19 rapid rescue vehicles and 100 and odd pooled vehicles and 6 ambulances, wildlife ambulances for unique purpose, and 4 regional wildlife rescue and treatment centers, sir, which are stationed at Tirupati, Rajahmundry,
Vizag and Bairluti, sir. This and the wildlife, this Hanuman app, conceptualized for real-time reporting and transparent compensation as well as for real-time tracking, clearly reflects your commitment to transform wildlife governance in Andhra Pradesh. Sir, this initiative carries your vision of blending science, compassion, technology and community participation into one integrated framework called Hanuman. So, its core objective include the preventing and mitigating human-wildlife conflict through habitat management and innovative interventions, protecting human lives, crops, livestock and property, streamlining rapid response, relief and compensation, institutionalizing interdepartmental convergence, leveraging research, technology and data-driven decision-making, and strengthening environmental education and capacity building. For the last 2 years, there are many key milestones in our, especially in wildlife issues as well as in the basic forest administration, sir. So under your guidance, 19, this rapid rescue, means dedicated rapid rescue teams, this is the first of its kind in Andhra Pradesh, sir. We have developed these dedicated rapid rescue teams, sir. And 4 regional wildlife rescue centers which were already there, but which were upgraded to the state level art of technology. And vulnerable conflict prone areas we have scientifically mapped, sir. And a structured monkey sterilization programs which will have a 3 years action plan is being implemented. The Vajra initiative, this is also first of its kind in India, it seems. So far, I think no state is having this kind of dedicated volunteers for wildlife mitigation. So this we are training this at village level volunteers for safe snake rescue and scientific release. And Kunki elephant camps at Muslamadugu and Nainala are in operation and integrated for elephant conflict mitigation. And the upgraded Gaja Praja app and the proposed Hanuman app that now we are going to launch is ensuring geotagging and case verification and transparent compensation mechanism. And we are also developing this bulk messaging system through Aware and command control centers which are under development, sir. This integrated ecosystem reflects the governance model that is a proactive rather than reactive, because whatever the measures we are taken so far for the last 2 years, they are proactive in nature. Initially, whenever the situation arises, immediately we are reacting and proceeding to the spot. So, sir, your insistence on speed, accountability and field orientation action has ensured that what could have taken for years have been achieved in months' time, sir. Your leadership has converted concern into policy, policy into program, and program into ground level action, sir. So now that all these vehicles are ready for flag off, sir, this all 101 vehicles are having different pooled vehicles, dedicated rescue RRT vans, and 4 this ambulances. All are that symbolizes readiness. This readiness to respond, to rescue and protect, and to conserve wildlife and our valuable heritage, means wildlife and as well as the biodiversity, sir. On behalf of the Forest Department, all the stakeholders, I express our profound gratitude to the Honorable Deputy CM, to his relentless guidance, visionary thinking and inspiring leadership, sir. With your continued support, the Hanuman Foundation will ensure that Andhra Pradesh emerges as a leader in harmonious coexistence between the human and wildlife. Thank you, sir. Thank you, sir. Thank you very much. May I request Nagesh Babu Garu, Commandant APSP Band, 6th Battalion. So please come forward. And now may I request a Special Chief Secretary to the Government of Andhra Pradesh, Environment, Forest and Science and Technology Department, Gaurunilu Kantilal Dande IAS Garini, opening remarks అందించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, నాగేశ్వరరావు గారు అండ్ అంకారావు గారు, కలెక్టర్ గుంటూరు తమీం అన్సారియా, పీసీసీఎఫ్ శ్రీ పివి చలపతిరావు, డాక్టర్ పివి చలపతిరావు గారు, రాహుల్ పాండే అండ్ other dignitaries on the dais. అందరికీ కూడా శుభోదయం. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు చేసిన సూచన మేరకు వరల్డ్
వైల్డ్ లైఫ్ డే రోజున రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని లాంచ్ చేసుకుంటున్నాం ఈరోజు. హనుమాన్. ఉప ముఖ్యమంత్రి వర్యులు బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రం యావత్తు ఒకసారి పరిశీలించిన మీదట ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఇన్స్టెన్సెస్ మన రాష్ట్రంలో రిపోర్ట్ అవుతాం. అలాగే తద్వారా క్రాప్ డ్యామేజెస్ కానీ హ్యూమన్ లాస్ కానీ రిపోర్ట్ అవుతున్నప్పుడు దీన్ని మరింత చొరవ చూపించి వీటిని తగ్గించుకునే విధంగా మార్గాన్వేషణ చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ సూచించిన మీదట గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అలాగే మా అడ్వైజర్ వారి యొక్క అడ్వైస్తో ఈ హనుమాన్ అనే ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సార్, మన రాష్ట్రంలో ఈ వైల్డ్ లైఫ్ ఇంటర్ఫేస్ అనేది శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం, విజయనగరం, అలాగే చిత్తూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. తమరిందాక చూశారు గత 5 సంవత్సరాల్లో ఎంత హ్యూమన్ లాస్ ఉంది. దాదాపు 29 డెత్స్ రిపోర్ట్ అయ్యాయి. అలాగే క్రాప్ కాంపెన్సేషన్ ఎంత పే చేశాం. గడిచిన 2 ఇయర్స్లో రమారమి 2 ఇయర్స్లో హ్యూమన్ డెత్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏ విధమైన కాంపెన్సేషన్ ఇస్తున్నామనేది తమరు వచ్చిన మీదట క్రాప్ కాంపెన్సేషన్ అలాగే ఈ రిలీఫ్ జీవోని మనం రివైజ్ చేసుకుని కాంపెన్సేషన్ని 5 lakhs నుంచి 10 lakhs వరకు, అలాగే క్రాప్ కాంపెన్సేషన్ కూడా చాలా రీజనబుల్గా దాన్ని పెంచడం జరిగింది. కాబట్టి తమరు ఇందా చూసిన మీదట కాంపెన్సేషన్ని వితిన్ 24 hours మనం ఆ ఎఫెక్టెడ్ పార్టీకి ఇవ్వడానికి డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే ఈ కాన్ఫ్లిక్ట్ ఇన్స్టెన్సెస్ని కూడా చాలా మటుకు తగ్గించడానికి ప్రజలలో ఈ వన్యప్రాణుల మీద ఒక చక్కని అవగాహన పెంపొందించేందుకు గాను డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని గజ ప్రజ కావచ్చు, సర్పమిత్ర కావచ్చు, ఇలా తమరు సూచించిన మీదట వీటన్నిటిని కూడా డిపార్ట్మెంట్ ఓన్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుంది. అలాగే సార్, ఈరోజు ప్రత్యేకంగా తమరు విజిట్లో చూసినప్పుడు డిపార్ట్మెంట్ ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్స్ కింద ఒక 23 యూనిట్స్ని మరి ప్రారంభించుకోవటం, అలాగే పూల్డ్ వెహికల్స్ కింద ఒక 81 వెహికల్స్ని మనం ఈరోజు తమ ద్వారా ఇనాగరేట్ చేసుకుంటున్నాం. అలాగే స్పెషలైజ్డ్ వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ విచ్ ఇస్ ఎక్విప్డ్ ఎవ్రీ ఎమర్జెన్సీ నీడ్, మెడికేషన్ కానీ, ట్రాంక్విలైజర్స్ కానీ, లేక వాటిని ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఈ విధంగా ఈ స్పెషలైజ్డ్ వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ని కూడా దాదాపు 4 మనం ప్రొక్యూర్ చేసుకుని రాష్ట్రంలో వినియోగించుకోబోతున్నాం సార్. ఈ ఎక్విప్మెంట్ ద్వారా యానిమల్స్ యొక్క మూమెంట్ని కూడా ఇన్స్టెంట్గా ఆన్ రియల్ టైం బేసిస్లో మనం మానిటర్ చేసుకుంటూ ప్రజలకి అలాగే ప్రజల ఆస్తులకి నష్టాన్ని మినిమైజ్ చేసుకుంటూ వాటిని చేరవలసినట్టు రెస్క్యూ చేసి వాటిని మరి జాగ్రత్తగా మరి వన్యప్రాణులను చూసుకుని వాటిని అడవుల్లో ఉండే విధంగా, ఇందాక తమరు చూసారు ఎక్కడైతే ఎలిఫెంట్స్ కనుక హ్యూమన్ ఏరియాలోకి ఎంటర్ అవుతుంటే ఆ డిఫరెంట్ సౌండ్స్ని ఆ యొక్క యానిమల్ని బట్టి వాటిని చేసి వాటిని తిరిగి మరి అడవుల్లోకి వెళ్ళిపోయే విధంగా చేయడానికి కానీ ఎక్విప్మెంట్ని, టెక్నాలజీని మనం మరి సమకూర్చుకుంటూ ఉన్నాం. ఈ విధంగా తప్పకుండా రాష్ట్రంలో తమరు చూపించిన చొరవ మేరకు, తమరిచ్చిన మార్గదర్శనం మేరకు డిపార్ట్మెంట్ ఎక్విప్మెంట్ని ప్రొక్యూర్ చేసుకుంటూ వెహికల్స్ని విరివిగా మనం తీసుకుని మ్యాక్సిమం ఎఫర్ట్తో ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈరోజు మరి తమరికి మాటిస్తూ మరి ప్రాణ నష్టాన్ని ఇంకా కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Thank you, sir. Thank you very much. And we are moving forward to the video screening on Hanuman Initiative. May I request AV, please? Across India, growing human-wildlife interaction is reshaping landscapes, affecting livelihoods,
safety, and ecosystems. Addressing this challenge requires compassion, coordination, and decisive action. In Andhra Pradesh, the Forest Department is already responding on the ground, rescuing wild animals in distress, addressing wild animal presence in human habitations, managing snake rescue operations, and ensuring quicker disposal of crop compensation to support affected farmers. Modern technology is strengthening these efforts. AI-based elephant deterrent devices are being deployed in Chittoor district to prevent elephants from entering crop fields and settlements. Drone cameras and regular field monitoring support elephant movement tracking in the Kondinya landscape, guided by a dedicated elephant task force. Building upon these efforts, the government of Andhra Pradesh is launching Hanuman, healing and nurturing units for monitoring, aid, and nursing of wildlife. A visionary initiative conceptualized under the leadership of the Honorable Deputy Chief Minister to transform the way human-wildlife conflict is managed. At the core of Hanuman are rapid response and rescue teams, strategically positioned in high-priority conflict areas. Each team comprises a forest range officer, beat officer, trained para-veterinary staff, driver, camp field assistant, and a dedicated rescue party, ensuring swift, professional response during wildlife emergencies. Hanuman strengthens rescue infrastructure through regional wildlife rescue and treatment centers supported by mobile wildlife ambulances and rapid response and rescue vans. A fleet of 100 specialized vehicles are being launched to ensure timely reach with pooled deployment in lower priority landscapes. Community participation lies at the heart of Hanuman. The initiative introduces Vajra, Vanya Jeev Rakshak, a trained volunteer system supporting rescue operations, snake conservation, and field response. Awareness campaigns and a user-friendly mobile application will enable citizens to report incidents and access advisories, fostering shared responsibility. Hanuman promotes convergence with key line departments, including agriculture, horticulture, animal husbandry, electricity, and Panchayati Raj, ensuring a coordinated, whole-of-government response to human-wildlife conflict. On World Wildlife Day, under the leadership of Honorable Deputy Chief Minister Pawan Kalyan Garu, Andhra Pradesh Forest Department proudly launches the statewide Hanuman initiative. This marks our commitment to compassionate, technology-enabled wildlife management, protecting both people and wildlife through trained rapid response rescue teams, community participation, and modern monitoring systems. Hanuman, healing and nurturing units for monitoring, aid, and nursing of wildlife, an initiative of the government of Andhra Pradesh. Thank you very much. That was wonderful, AV. Once again, everybody put your hands together and congratulate to entire the Department of Forest. Thank you very much. Hanuman యాప్ని డిజిటల్గా లాంచ్ చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి గ్రాండ్ లాంచ్ జరుగుతోంది. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. హనుమాన్ యాప్ డిజిటల్ గా లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి GPS ట్రాకింగ్ సిస్టమ్ ని లాంచ్ చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిని. GPS tracking system. Healing and nurturing units for monitoring aid and nursing of wildlife. GPS tracking
థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది అదేవిధంగా ఎన్జిఓస్ అందరూ కూడా చక్కటి సేవలను అందించినందుకు వారి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ని అందించవలసిందిగా కోరుతున్నాం. నా మే రిక్వెస్ట్ ఏ చంద్రశేఖర్ గారు, CEO, AP Medicinal and Aromatic Plants Board. So please come forward and welcome on to the stage. And followed by may request Rakesh Garu, NGO. So please come forward and welcome on to the stage. May request Imran Garu. So please come forward. Hi to goes Imran Garu. So please come forward. And Rajashekar Garu, WWF coordinator. So please come forward. And may request Sri Narendra Reddy Garu, Karuna Society. So please come forward. And may request Murthy Garu, AGWS. So please come forward. May request Dr. Naveen Kumar Garu, DT retired, Nehru Geological Park. So please come forward. And may request Sri A.V. Apparao Garu. So please come forward. And Bharadwaj Reddy Garu, Service Community. AGWS Murthy Garu and different NGOs నుంచి విచ్చేసినటువంటి అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అండ్ మే రిక్వెస్ట్ అనంతపురం డివిజన్ శివశంకర్ గారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ చిత్తూరు డివిజన్ Ramesh Garu, Forest Section Officer. So please come forward. And Chitturu Division, Chiranjeevi Garu, Protection Watcher. So please come forward. Tirupati Division, Sudarshan Reddy Garu, Forest Range Officer. So please come forward. Tirupati Division, Miss V. Lakshmi Garu, Wildlife Biologist. But please come forward. Sri Venkateshwara, Geological Park, Wildlife Geological Park. Request Dr. Satyaprakash Garu, Veterinary Assistant Surgeon. So please come forward. DD Markapur. May request Niranjan Garu, Snake Rest Gavrava ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు మినిస్టర్ ఫర్ టూరిజం, కల్చర్ మరియు సినిమాటోగ్రఫీ గౌరవనీయులు కందులు దుర్గేష్ గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మే రిక్వెస్ట్ గౌరవనీయులు పెద్దలు కందులు దుర్గేష్ గారిని ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం సందర్భంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అమృత హస్తాలతోటి హనుమాన్ అనేటువంటి ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ పర్యావరణ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ, వీటికి మంత్రివర్యునిగా వీటన్నిటికంటే మించి సహజంగానే స్వతహాగానే వస్తుతః పర్యాటక ప్రేమికులు, అటవీ ప్రాంత సంరక్షకులుగా ఎంతో కాలంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు, మా అందరికీ కూడా మార్గదర్శకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున కూడా
శుభస్వాగతం పలుకుతూ ఈనాటి ఈ కార్యక్రమానికి సభా ప్రారంభం చేసినటువంటి ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ చలపతిరావు గారు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మిత్రులు శ్రీ చెల్లపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియా గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి 50 మంది అటవీ శాఖ సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన 18-19 నెలల కాలంలో ఎప్పుడైతే ఈ శాఖలకి అధిపతిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు ప్రారంభించారో తొలి నుంచి కూడా వినూత్నమైన కార్యక్రమాలకి వేదిక అయింది అటవీ శాఖ. కుంకి ఏనుగుల నిర్వహణ విషయం కానివ్వండి, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమం కానివ్వండి, నిన్నగాక మొన్న రాజమహేంద్రవరంలో అటవీ పరిశోధన సంస్థకు సంబంధించిన కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా అటవీ శాఖని ప్రజల మధ్యలోకి తీసుకురావడానికి, అటవీ శాఖ అంటే అది మనకు అర్థం కాదనుకునేటువంటి పరిస్థితి నుంచి సామాన్య ప్రజలందరూ కూడా అటవీ శాఖలో జరుగుతున్నటువంటి, పర్యావరణ శాఖలో జరుగుతున్నటువంటి వివిధ రకాల వినూత్నమైనటువంటి కార్యక్రమాలు వారందరూ అర్థం చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి స్ఫూర్తి కానీ చొరవ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ శాఖల్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టాయనేటువంటి మాటని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ మనవి చేసేది, చాలా కాలంగా మానవ జీవితాలకి వన్యప్రాణులకి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ, వన్యప్రాణుల్ని ప్రమాదభరితంగా భావించి భయపడేటువంటి మానవ సమాజం ఒక పక్కనుంటే, మానవ సమాజాన్ని చూసి దూరంగా పారిపోయేటువంటి పరిస్థితి వన్యప్రాణులకుంటే, అలా కాదు, రెండిటికి కూడా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్ని గుర్తించి ఒకరికొకరు సపోర్ట్గా ఉండే విధంగా, ముఖ్యంగా ఏదైతే వన్యప్రాణుల వల్ల పొలాలకు కానీ పంటలకు కానీ జరుగుతున్న నష్టం కానీ, అదేవిధంగా మానవ జీవితాలకు జరుగుతున్న నష్టాన్ని కానీ తగ్గించాలి. దాంతోపాటు అదే సమయంలో వన్యప్రాణుల్ని సంరక్షించాలి. సంరక్షించడంలో కూడా కొంత వినూత్నమైన కార్యక్రమాల్ని, ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ఏదైతే జరుగుతుందో దాని ప్రాతిపదికగా కార్యక్రమాలను చేపట్టాలి. తద్వారా మనుషులకి వన్యప్రాణులకి మధ్య ఉన్నటువంటి సంఘర్షణని తగ్గించాలనేటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో ఇవాళ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా మన అందరిలో కూడా చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈరోజు ప్రారంభించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం, ఇందులో ఇప్పుడే అనేక కార్యక్రమాలని శాఖ వారు ఉప ముఖ్యమంత్రి వర్యులకి తెలియజెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. అందులో ప్రధానంగా రెస్క్యూ అండ్ రిలీఫ్ వ్యాన్స్ కానివ్వండి, ఇతరత్ర ఏ విధంగా అయితే వన్యప్రాణులు జనసంచారంలోకి వచ్చేస్తే వాటిని తిరిగి సంరక్షించి వెనక్కి తీసుకువెళ్ళటం ఎలాగా, అదే సమయంలో మనుషులకి సంబంధించినటువంటి పొలాలు కానీ వారి పంటలు కానీ వారి జీవితాలు కానీ నష్టపోకుండా ఏ రకంగా చూడాలి, ఇది ఈ రెండింటినీ సమ్మిళితం చేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా హనుమాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఇది అందరికీ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది మా అందరికీ లభించినటువంటి అదృష్టం. దాంతోపాటు ప్రజల భాగస్వామ్యం, ఇక్కడ ప్రధానంగా చెప్పింది ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాలు చేయగలం. ప్రభుత్వం కొన్ని విధానాల్ని రూపకల్పన చేస్తుంది, వాటిని అమలు చేయడానికి అధికారులు ఉంటారు. అయితే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదు. అందుకే ఒక పక్కన స్థానికంగా ఉండేటువంటి ప్రజలతో పాటు ఎవరైతే లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయో వారిని కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ మొత్తంగా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేటువంటి పదాన్ని ఇక్కడ ప్రధానంగా ఉపయోగించారు.
ఆ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి మనం వన్యప్రాణుల్ని సంరక్షించుకోవాలి, దాంతోపాటు ప్రజల యొక్క ఆస్తుల్ని ప్రాణాలని కాపాడాలనేటువంటి మాటతోటి ప్రారంభమవుతున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా ఉప ముఖ్యమంత్రి వారి గారి యొక్క మస్తిష్కంలోంచి వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనందరం కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి కృషి చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము కూడా ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఐసోలేటెడ్గా కేవలం అటవీ శాఖ మాత్రమే పనిచేయగలిగేటువంటి కార్యక్రమం మాత్రం కాదు ఇది. ఒక పక్కన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మరో పక్కన యానిమల్ హస్బెండరీ, ఆ మాటకు వస్తే మా పర్యాటక శాఖ కూడా, ఇవన్నీ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయనేటువంటి మాట మాకు గతంలోనే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో తెలియజేశారు. అదేవిధంగా పర్యాటక అభివృద్ధి గురించి కూడా వారి నేతృత్వంలోనే మేము వివిధ మంత్రిత్వ శాఖలన్నీ కలిసి అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేస్తూ ఉన్నాం. ఇలాగ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఇవాళ ప్రజల మధ్యలోకి అటవీ శాఖని, అదేవిధంగా పర్యావరణాన్ని, వీటిని బహుళ విస్తృతంగా తీసుకొస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులకి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమ్మిళితమై మేళవింపు చేసుకుని అద్భుతంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అటవీ శాఖ కూడా ఆ కార్యక్రమాలని చేతబట్టి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా RRR వ్యాన్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వెహికల్స్, పూల్డ్ వెహికల్స్ అండ్ వైల్డ్ అంబులెన్సెస్, మనం అందరం కూడా గమనించాలి, వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి అంబులెన్సెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఈ శుభ సందర్భంగా గౌరవ ముఖ్య అతిథి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఫ్లాగ్ ఆఫ్ జరుగుతున్నటువంటి ఈ శుభ సందర్భం RRR వ్యాన్స్, పూల్డ్ వెహికల్స్, వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్కి సంబంధించినటువంటి లాంచింగ్ని మనం చూస్తున్నాం. ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ మరియు రెస్క్యూ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ప్రత్యేకంగా రూపొందించినటువంటి RRR వాహనాలు వినియోగం, పూల్డ్ వాహనాలు మరియు వన్యప్రాణి అంబులెన్సెస్ రక్షణ కేసులు, ఈ విధంగా చక్కటి పరికరాలతో అత్యవసర వైద్య సేవలను అందించేందుకు, ముఖ్యంగా GPS ట్రాకింగ్ వ్యవస్థతో ఇవి సంఘటన స్థలానికి వేగంగా చేరుకుని ప్రాణాలను కాపాడే సామర్థ్యంతో సిద్ధమవుతున్నాయి. వన్యప్రాణులకు వేగవంతమైన మరియు సురక్షితమైనటువంటి రక్షణ, శిక్షణ పొందినటువంటి స్పందన బృందాలు, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్, రాష్ట్ర వ్యాప్తంగా వెటర్నరీ వైద్య నెట్వర్క్కు నిపుణులైనటువంటి NGOస్తో భాగస్వామ్యంగా మానవీయ మరియు శాస్త్రీయ విధానాలకు చక్కటి రూపం కల్పించినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రీజనల్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ ద్వారా ప్రాంతీయ వన్యప్రాణి రక్షణే ధ్యేయంగా చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళటం జరుగుతోంది. మొబైల్ వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ద్వారా ఫీల్డ్ స్థాయిలోనే తక్షణ స్పందన, 24/7 వెటర్నరీ సేవలు, టెక్నాలజీ అండ్ మానిటరింగ్ సిస్టమ్, సాంకేతిక సమన్వయం, హనుమాన్ ఇనిషియేటివ్ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ GPS మరియు రేడియో కాలరింగ్, డ్రోన్ సర్వేలెన్స్, AI ఆధారిత కెమెరా ట్రాప్, రియల్ టైమ్ డిజిటల్ డాష్బోర్డ్ మానిటరింగ్, డేటా అనలిటిక్స్ ఆధారిత ముందస్తు హెచ్చరికలు. ఈ టెక్నాలజీ ద్వారా వన్యప్రాణుల సంఘర్షణను ముందుగానే గుర్తించి నివారించడంలో ఎంతగానో సహాయపడుతోంది. కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా హనుమాన్ ప్రజల్లో కలిసి ముందుకు సాగుతోంది. ముఖ్యంగా మన ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విధంగా వజ్ర వాలంటీర్లు, సర్వమిత్ర, ముఖ్యంగా మనం అందరం కూడా గమనించాలి, ప్రతి ఒక్కరూ కూడా అవగాహనతో కార్యక్రమాల్లో మనం అందరం కూడా భాగస్వాములుగా అవ్వాలని చెప్పి వివిధ శాఖల సమన్వయంతో వ్యవసాయం, పశుసంవర్ధక, విద్యుత్, పంచాయతీరాజ్
ఇలా వివిధ శాఖల సమన్వయంతో పంట రక్షణ చర్యలు, విద్యుత్ ఫెన్సింగ్ మార్గదర్శకాలు, త్వరిత పరిహారాలు, ప్రమాద ప్రాంతాలను గుర్తించి ఈ సమగ్ర ప్రభుత్వ దృక్పథానికి ప్రతీకగా నిలుస్తోంది. మనమందరం కూడా ఆశించినటువంటి ఫలితాలను సాధించేందుకు ఈ హనుమాన్ ఇనిషియేటివ్ కార్యక్రమం వన్ రక్షక్ హనుమాన్ ఇనిషియేటివ్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోంది. వేగవంతమైన రక్షణ స్పందన, మానవ వన్యప్రాణి ఘర్షణ తగ్గింపు, ఫీల్డ్ సిబ్బందికి మెరుగైనటువంటి భద్రత, శాస్త్రీయ డేటా ఆధారిత విధానాలు, పారదర్శక పరిహార వ్యవస్థ, బలమైనటువంటి ప్రజా భాగస్వామ్యంతో మరి ఈరోజు 100కు పైగా RRR వెహికల్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ వెహికల్స్ ఈరోజు ప్రారంభించారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు. ఇది కేవలం వాహనాల ప్రారంభం మాత్రమే కాదు, ప్రజల భద్రతకు, వన్యప్రాణి సంరక్షణకు, సాంకేతికత ఆధారిత పరిపాలనకు సంకేతం. హనుమాన్ ఇనిషియేటివ్ 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మరియు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ప్రకృతితో సహజీవనం, మన సంస్కృతిగా సాంకేతికతతో కూడినటువంటి అటవీ పరిపాలనతో హనుమాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వన్యప్రాణి సంరక్షణలో దేశంలోనే మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. వెహికల్స్ అక్కడ ఆపాము, తిరుగుతున్నాయి లేదు. రిక్వెస్ట్ వెహికల్స్ అన్ని కూడా వారి వారి స్థానంలో వేచి ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ మూవ్ అవుట్ ఓకేనా వివేక్ ఉందా? ఓకేనా మార్చ్ 3వ తేదీ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా జంతు ప్రేమికులకి, పర్యావరణ ప్రేమికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో చాలా కీలకమైన అడుగుగా చెప్పుకునే ఈ హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి, మన ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే గారికి, PCCF శ్రీ పివి చలపతిరావు గారికి, అటవీ శాఖ అడ్వైజర్ శ్రీ పి మల్లికార్జునరావు గారికి, అడిషనల్ PCCF శ్రీ రాహుల్ పాండే గారికి, కలెక్టర్ అండ్ జిల్లా మ్యాజిస్ట్రేట్ శ్రీమతి తమీమ్ అన్సారియా గారికి, అటవీ శాఖ IT సలహాదారు పి నాగేశ్వరరావు గారికి, అటవీ శాఖ సలహాదారు శ్రీ అంకారావు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ చిలపల్లి శ్రీనివాస్ గారికి, 6th బెటాలియన్ కమాండెంట్ శ్రీ నగేష్ బాబు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, కవరేజ్ ఇస్తున్న
మీడియా మిత్రులకి, అలాగే దీనికోసం ప్రత్యేకించి విచ్చేసిన ఈ అటవీ శాఖకి సంబంధించిన ఎన్జిఓస్కి, పర్యావరణ ప్రేమికులకి, యావత్ ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలనే దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం మొట్టమొదటిసారి రాష్ట్రంలో పూర్తి సాంకేతికతతో కూడిన, అంటే GPS ట్రాకింగ్ ఇలాంటి సాంకేతికతతో కూడిన 100 వాహనాలని ప్రారంభించాం. దాంట్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరిట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 19 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్, గిరిజన సహాయకులు, పారా వెటరేనియరియన్స్, ట్రైన్డ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ వెటర్నేరియన్స్, కమ్యూనిటీ బేస్డ్ యానిమల్ వర్కర్స్తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుంది. గ్రామ స్థాయిలో వన్యజీవి రక్షక్ అని అటవీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తూ ఉన్నాం. వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తూ ఉన్నాం. గ్రామ స్థాయిలో పాములు మరియు ఇతర జంతువుల నుండి ఎదురయ్యే సమస్యల్ని గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా వారికి శిక్షణ ఇస్తూ ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హ్యూమన్ యానిమల్ ఈ సంఘర్షణలో జరిగిన నష్టానికి ఎప్పటికప్పుడు పరిహారం కూడా చెల్లించేస్తూ ఉన్నాం. 25-26లో దాదాపు 2107 కేసులు నమోదు కాగా పరిహారం కింద దాదాపు 4 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్స్గ్రేషియా, నష్టపోయిన పంటలకు ఇచ్చే నష్టపరిహారం మొత్తాన్ని గణనీయంగా పెంచాం. అంతకుముందు 5 లక్షలు ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 10 లక్షలు పెంచాం. గాయపడిన వారికి పరిహారం 2 లక్షలు పెంచాం. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి మన కర్ణాటక ప్రభుత్వం సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఇప్పటి వరకు 8 ఆపరేషన్స్ని విజయవంతంగా పూర్తి చేసి ఏనుగుల నుంచి ప్రజలకి, పంటలకి రక్షణ కల్పించాం. అలాగే AI ఆధారిత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఏనుగులు మరియు ఇతర జంతువులు వచ్చే ముందస్తు హెచ్చరికలు ఇచ్చే వ్యవస్థని అటవీ సరిహద్దు గ్రామాల్లో అమలు చేస్తూ ఉన్నాం. అడ్వాన్స్డ్ వెదర్ అండ్ అలర్ట్ రిపోర్టింగ్ సిస్టమ్ మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా బల్క్ మెసేజింగ్ సిస్టమ్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ హనుమాన్ లక్ష్యం వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ని కాన్ఫ్లిక్ట్గా కాకుండా రెస్పాన్సిబుల్, బాధ్యతగా ఒక కోలివింగ్గా మార్చడం. అంటే మనం భూమి అనేది ఒక మనిషికే కాదు, జంతువులకు కూడా మనం వాటి పట్ల కూడా మనకు బాధ్యత ఉంది. వసుదైక కుటుంబకం అనే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం మన దేశం. సో అలాంటి వారి కోసం ఈ హనుమాన్ ఆ సిద్ధాంతాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తుంది. అటవీ శాఖ అధికారులకి, ఫ్రంట్లైన్ సిబ్బంది వారి అంకిత భావం, కష్టపడి చేసిన సేవల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా NGOs లేకుండా
ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టం. అలాగే వైల్డ్ లైఫ్ ఫండ్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ, ఈస్టర్న్ ఘాట్స్ కన్జర్వేషన్ సొసైటీ వంటి నిబద్ధతతో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నాను. కలిసి జీవిద్దాం, కలిసి బతుకుదామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ మే రిక్వెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఎఫ్ అండ్ ఎస్టీ మే రిక్వెస్ట్ కాంతిలాల్ దండే ఐఏఎస్ గారు వారి చేతుల మీదుగా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి వర్యులు వారికి ఏనుగులను బహుకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హనుమాన్ ఇనిషియేటివ్ మే రిక్వెస్ట్ గౌరవనీయులు పిసిసిఎఫ్ సార్ రిక్వెస్ట్ డాక్టర్ పివి చలపతిరావు గారు ఐఎఫ్ఎస్ వారి చేతుల మీదుగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులు వారు దుర్గేష్ గారికి ఏనుగులను బహుకరించడం జరుగుతోంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ మే రిక్వెస్ట్ రాహుల్ పాండే ఐఎఫ్ఎస్ గారు వారి చేతుల మీదుగా గౌరవ చైర్పర్సన్ గారు ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ కార్పొరేషన్కు చక్కటి చైర్పర్సన్గా విచ్చేస్తున్నటువంటి మన శ్రీనివాస్ గారికి మొమెంటోనే అందిస్తున్నారు. మే రిక్వెస్ట్ అడ్వైజర్స్ మే రిక్వెస్ట్ అడ్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాజెక్ట్స్ మే రిక్వెస్ట్ నాగేశ్వరరావు గారు సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ వారికి మొమెంటోని అందించవలసిందిగా కోరుతున్నాం. మే రిక్వెస్ట్ అడిషనల్ పిసిసిఎఫ్ గారు రాహుల్ పాండే ఐఎఫ్ఎస్ గారికి ఏనుగును బహుకరించవలసిందిగా కోరుతున్నాం. మే రిక్వెస్ట్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గౌరవనీయులు మల్లికార్జునరావు ఐఎఫ్ఎస్ రిటైర్డ్ వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ గౌరవనీయులు తమీం అన్సారియా గారు ఐఏఎస్ వారికి ఏనుగును బహుకరించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు అంకరావు గారు వారికి ఏనుగును బహుకరించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు నాగేష్ బాబు గారికి ఏనుగును బహుకరించవలసిందిగా కోరుతున్నాం. మే రిక్వెస్ట్ కమాండెంట్ ఏపీఎస్పీ 6th బెటాలియన్ కె నాగేష్ బాబు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఏనుగును బహుకరించడం జరుగుతోంది. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తున్నాం. అండ్ మే రిక్వెస్ట్ డాక్టర్ నందిని గారు ఈడీ ఏపీ ఎఫ్డిజి అండ్ ఇన్ఛార్జ్ హనుమాన్ సెల్ మేడం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మే రిక్వెస్ట్ హనుమంత్ గారు గౌరవనీయులు పెద్దలు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం సార్. హార్టియెస్ట్ వెల్కమ్. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఏనుగును బహుకరించడం జరుగుతోంది. Respected dignitaries on the dais and senior officers of the dais, media, field staff. On behalf of Forest Department, I extend my heartfelt gratitude to all of you for making today's launch a meaningful and inspiring occasion. Our deepest thanks to our Honorable Deputy Chief Minister for gracing the event, for launching the Hanuman app, the tracking system, and for flagging off the prestigious 100 RRR vehicles, the pooled vehicles and the wildlife ambulances. Steps that will greatly strengthen the wildlife rescue, the response and conservation across Andhra Pradesh. We are grateful to honorable ministers, senior government officials and our leadership and vision in taking this initiative forward. Your guidance has given us direction and strength to our efforts. A special word of appreciation to our circle heads, conservators and DFOs, their field staff for mobilizing all the vehicles and teams in putting all the efforts for the mobilization.
and for the various rescue operations. We thank veterinarians, paravets, NGOs, field staff, drone teams, rescue personnel, the Vajra volunteers, the real heroes on the ground.